హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేసింది, ఈరోజు ఏ ఏ జిల్లాలలో నిధులు జమ చేస్తుంది, రాని వారికి ఎప్పుడు జమ చేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూడండి. రైతు భరోసా 6,000 రూపాయలు ఒక్క ఎకరానికి ప్రభుత్వం జమ చేస్తుంది. ఎన్ని ఎకరాల వరకు ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. ఇప్పటి వరకు మీకు కానీ, మీ కుటుంబంలో కానీ, మీ గ్రామంలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని, జమ కాకపోతే నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి మనం వచ్చేద్దాం. ఈరోజు కొన్ని అప్డేట్స్ వచ్చాయి. రైతు భరోసా వద్దట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వాస్తవాలు చాలా స్పష్టంగా మీకు వివరిస్తాను, స్పష్టంగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,52,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉన్నాయి రైతుల వద్ద. ఈ రైతులు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 69 నుండి 70 లక్షల వరకు రైతుల వద్ద 1,52,00,000 ఎకరాలు ఉంటాయి. ఇందులో 62 లక్షల నుండి 65 లక్షల మధ్యలోని రైతులకి 5 ఎకరాల లోపే పట్టాలు కలిగి ఉన్నాయి. అంటే 5 ఎకరాల పట్టాలు కలిగిన రైతులు 62 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కేవలం 6 లక్షల మంది 5 ఎకరాల కంటే ఎక్కువ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇందులో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది, 2 ఎకరాల పట్టాలు కలిగిన వాళ్ళు 17 లక్షల మంది, 3 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 11 లక్షల మంది, 4 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 6 లక్షల మంది అయితే 5 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 4 లక్షల మంది. సో ఇది లేటెస్ట్ అంటే పాత అప్డేట్ ప్రకారం మీకు సమాచారం అయితే అందించాను. వీళ్ళందరికీ దాదాపుగా ప్రస్తుతం 7,500 రూపాయల లెక్క చూసుకుంటే సుమారుగా 9,000 నుండి 11,000 కోట్లు అని చెప్పేసి అప్డేట్ ఉంది. 6,000 రూపాయల చొప్పున చూసుకుంటే సుమారుగా 8,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనేది తాజాగా లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఇంకా ఫైనల్ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాలలో సుమారుగా 2,50,000 ఎకరాలు సాగుకి వినియోగంలో లేకున్నా కూడా గత ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసింది అనే సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు తాజాగా కూడా కొంతమందికి పట్టాలలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారు, కొంతమంది దరఖాస్తు చేసుకోవట్లేదు. కేవలం ఇవి సుమారుకి సంబంధించిన సమాచారాలు. అయితే ఇప్పుడు మనం ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, అలాగే జమ కాని వారికి ఎప్పుడు జమ కాకపోతున్నాయనే సమాచారాలు మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదటి విడతలో జనవరి 27వ తారీఖు నాడు 569 కోట్ల రూపాయలు దాదాపుగా 4 లక్షల మంది రైతుల ఖాతాలలో 9 లక్షల ఎకరాలకి సంబంధించి నిధులు అనేవి అందజేయడం జరిగింది. ఇక రెండో విడతలో ఇది ఫిబ్రవరి 5వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో మరొక 600 కోట్ల రూపాయలతో సుమారుగా దాదాపుగా ఇక్కడ 17 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ చేశారు. ఇవన్నీ 1 ఎకరం లోపు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం లోపు కలిగిన రైతులు 24 లక్షల ఉంటే ఇప్పటి వరకు 21 లక్షల మంది ఖాతాలలో ప్రభుత్వం జమ చేశామని చెప్పేసి సమాచారం తెలియజేస్తుంది. మరి మిగతా వారి ఖాతాలలో రైతు భరోసా ఎప్పుడు జమ కాబోతుంది అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో గ్రామ పంచాయతీ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ రానుంది అనే విశ్వసనీయ సమాచారం అయితే స్పష్టంగా తెలుస్తుంది. దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో 8,400 కోట్ల రూపాయలకి సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు సాగు చేసే ప్రతి రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం ఆర్థిక శాఖ నిధుల సర్దుబాటు చేసుకుంటుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. బహుశా ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో 3 నుండి 4 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కూడా తదుపరి వీడియోలలో మీకు సమాచారం కొంతమేరైనా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇప్పటి వరకు అయితే 1 ఎకరం లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. బహుశా రేపు కొన్ని జిల్లాలలో రైతు భరోసా నిధులు పడడానికి అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 15 లేదంటే ఫిబ్రవరి 20 కల్లా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులను జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది అనేది అయితే తెలుస్తుంది. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్తో మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.